రక్షణ మనం చేసిన సొంత కార్యాల ద్వారా, లేదా ఏవో గొప్ప గొప్ప కార్యక్రమాల ద్వారా, తపస్సుల ద్వారా మన రక్షణ రాలేదు. ఉచితంగా దేవుడు నీతిమంతులుగా మనల్ని తీర్చాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే నమ్మువారు కృపచేతనే విశ్వాస మూలంగా ఉచితముగా నీతిమంతులుగా ఏం చేయబడ్డారు? తీర్చబడ్డారని. రోమా 3:23 యూజువల్గా మనం చదువుతుంటాం, కానీ 24వ వచనం ఇంకా చాలా బాగుంటుంది. నమ్మువారు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నమ్ముట అనగా క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుట. ఆ సందర్భాల్లో మీకు చెబుతున్నాను, బైబిల్ గ్రంథంలో విశ్వాసానికి నమ్మకానికి చాలా ప్రాధాన్యత ఉంది. విశ్వాసం అన్న మాటకు గ్రీక్లో రాయబడిన పదం పిస్టిస్ అనే పదం వాడారు. దాని అర్థం ఏంటంటే ట్రస్టింగ్ ద ట్రస్ట్ వర్ది. నమ్మాల్సిన వాటిని నమ్మడమే నిజమైన విశ్వాసం. ఏది పడితే అది నమ్మడం విశ్వాసం కాదు. ఎలా పడితే అది నమ్మడం విశ్వాసం కాదు. ఏది వాస్తవమో, ఏది నిజమో, ఏది నిక్కమో దాన్ని నమ్మడమే విశ్వాసం. బైబిల్ చెబుతున్న విశ్వాసం. కొంతమంది అసలు దేవుడు లేడే అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది దేవుడు ఉన్నాడు కానీ అందరూ ఒకటే అని భావించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరూ ఒకటే ఎప్పుడు కాదు, ఎప్పుడు అవ్వరు కూడా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు దేవుడే. నీకు నచ్చినట్టుగా నమ్మేయడం కాదు, దేవుడు చెప్పినట్టుగా నమ్మడమే వాస్తవం. అంతేగా నీకు ఇలా అనిపించింది అందుని బట్టి నేను ఇలా నమ్మేశానంటే కుదరే పరిస్థితి కాదు అది. దేవుని చెప్పిన విధానాల్లో ఆయన నమ్మడం, నమ్మాల్సిన వాటిని నమ్మడం విశ్వాసం. ఏంటి నమ్మడం అంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన మాట నమ్మదగినదయు పూర్ణాంగీకారమునకు యోగ్యమైందండి.